జయ భగవద్గీత మహాశాస్త్రానికి అనంత కోటి వైష్ణవునికి జయ. హరే కృష్ణ. ఈరోజు కూడా ఒక శ్లోకం చూద్దాం మనం. భగవద్గీత యథాతథానికి జయ, గురు పరంపరకి జయ, శ్రీల కీర్తనానంద భక్తివాదికి జయ, శ్రీల ప్రభుపాదికి. నిన్న భగవద్గీత యథాతథంలో 10వ శ్లోకం తెలుసుకున్నాం. గర్వంతో దురహంకారంతో అధికమైన కామం తోడను మదం తోడను అసుర రక్షణ గలవాళ్ళు, రాక్షసులు అపవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటారు. ఉగ్ర రూపంలో ఉగ్రవాదులాగా వాళ్ళు జీవిస్తూ ఉంటారని చెప్పబడింది. ఈరోజు మనం 11, 12వ శ్లోకాలు తెలుసుకున్నాం. హరే కృష్ణ. చింత దైవాసుర స్వభావములు ఈ అధ్యాయం పేరు. చింతామపరమేయం చ ప్రళయాంతాముపాశ్రితాః కామాపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశా చ తైర్బద్ధా కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థ మన్యాయేనార్థ సంచయాన్. ఇంద్రియ తృప్తి మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసించుదురు. ఈ విధముగా జీవితాంతము వరకు వారి దుఃఖం అపరిమితంగా ఉండును. వేలాది ఆశాపాశమునిచ్చే బద్ధులై కామక్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగం కొరకు వారు అధర్మ మార్గం ద్వారా ధర్మను అర్జింతురు. వాళ్ళు మానవులంతా కూడా ఇలాంటి రాక్షస లక్షణం ఉన్న వ్యక్తులు ఇంద్రియ తృప్తి కోసమే జీవితాంతం పనిచేస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంద్రియ తృప్తి కోసమే జీవిస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. హరే కృష్ణ. జీవితాంతము దుఃఖకరమైన పనులకు సంబంధించిన వాటిలోనే నిమగ్నమై ఉంటారు. ఇంద్రియ భోగం కొరకే డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఇంద్రియ భోగం కొరకే ఎన్నో ఆశలతో ఉండి భవంతులు నిర్మించాలని, వాటిల్లో సుఖంగా ఉండాలని, ఎంతో కార్లలో వాహనాల్లో తిరగాలని, కామభోగానికి సంబంధించిన ఎన్నో రకాల కోరికల్లో ఉండాలని, అట్లాగే వాటి సంతానం కోసం వాళ్ళు అందరూ కూడా అట్లాగే ఉండాలని, ఈ విధంగా ధనాన్ని అర్జించాలని ఆ కార్యక్రమంలో నిరంతరం నిమగ్నం అయి ఉంటారు ఈ రాక్షస లక్షణం ఉన్న వ్యక్తులు అని మనకిక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అందువల్ల భగవద్గీత బాగా చదువుతూ ఉండాలి, అట్లాగే వింటూ ఉండాలి. అప్పుడు మనకి సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. మనం ఈ జ్ఞానంతో, భగవద్ జ్ఞానంతో సుఖాన్ని అనుభవించవచ్చు. ఈ దుర్మార్గమైన ఈ దుష్టమైన దుర్వ్యసనాల నుంచి, తర్వాత ఈ రాక్షస లక్షణాల నుంచి విముక్తి పొందవచ్చు మనం అర్థం చేసుకుని. హరే కృష్ణ. జయ భగవద్గీత మహాశాస్త్రానికి అనంత కోటి వైష్ణవునికి జయ. శ్రీమద్ భాగవతము 3వ స్కందము అధ్యాయం 25. ఆ 25వ శ్లోకంలో 17వ శ్లోకం తెలుసుకున్నాం మనం. ఈరోజు 18వ శ్లోకం తెలుసుకున్నాం. ఇది భక్తి యోగ మహిమ. దీని పేరు, ఈ యోగం పేరు. అంత క్రితం శ్లోకంలో అనంతమైన అణువుల్లో మనం ఒక అణువుగా అర్థం చేసుకోవాలి. అట్లాగే స్వతంత్ర అణువు ఇది. అనంతమైన జీవుల్లో మనం కూడా జీవుడిగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం భగవంతుడేనో లేదా గొప్ప వ్యక్తులనో అనుకోకూడదు. అనంతమైన జీవులు ఉన్నాయి. మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు. ఏ జీవరాశులైనా మనం కూడా ఒక జీవాత్మ. అన్నిటికి కూడా స్వతంత్రం ఉంటుందని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరే కృష్ణ. అది ఎప్పుడు ఉంటుంది. అజీవాత్మ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అది శాశ్వతమైనది. అది ఎప్పుడు కూడా పోయేది కాదు. ఏ శరీరం అన్నా కొందరే కానీ ఆత్మ, జీవాత్మ అనంతమైన ఆరువుల్లో
ఒక ఆత్మగా మనం కూడా ఉంటామని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. హరే కృష్ణ. 18వ శ్లోకం. జయ శ్రీమద్ భాగవతం. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన పరపశ్యాత్యుదాసీనం ప్రకృతిం చ అతౌ జసం. అటువంటి ఆత్మానుభవ స్థితి యందు మనుజుడు భక్తియుక్త జ్ఞాన వైరాగ్యం అభ్యసించుసు ప్రతిదానిని యథార్థ దృష్టితో గాంచును. భౌతిక అస్తిత్వము నడ అతడు ఉపేక్ష వహించిన వాడు కాగా భౌతిక ప్రభావం అతనిపై ప్రబలంగా పనిచేయబోదు. మనం అట్లా ఆత్మనుకుని గ్రహించి ఆత్మస్థితి పొందినప్పుడు ఆ జ్ఞాన వైరాగ్యములతో ప్రతిదాన్ని శర్మచక్షువులతో చూడగలుగుతాం. అన్నిటినీ కూడా మనం జ్ఞానంతో చూడగలుగుతాము. హరే కృష్ణ. ఈ భౌతిక వస్తువుల మీద ప్రేమ అనేది మనకు ఉండదు. తర్వాత భౌతిక వస్తువుల మీద అనాసక్తి ఉంటుంది. ఆ విధముగా మనం పవిత్రమైనప్పుడు, భక్తియుక్త సేవా కార్యక్రమాల్లో పవిత్రమైనప్పుడు, ఆత్మశుద్ధి అయినప్పుడు అన్నీ కూడా మనకు తెలుస్తాయని భగవంతుడి కపిల భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. మన భక్తులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో భగవంతుడికి సంబంధించిన దివ్య కార్యక్రమాలన్నీ కూడా వింటూ ఉండండి. ఎంతో శుభం జరుగుతుంది. హరే కృష్ణ.